నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక వ్యక్తుల కలయిక, వారి ఆశీస్సుల కోసం చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది. దాంతోపాటుగా సామాజిక సేవ చేస్తారు. తండ్రి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. సంతృప్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఆకస్మికమైన ప్రయాణాలకి, ఖర్చులకి అవకాశం. ముఖ్యమైన పనులలో ఆకస్మికమైన ఆటంకాలు, వ్యక్తులతో మాట పట్టింపులు రాకుండా దూరంగా ఉండాలి. అలాగే స్నేహ సంబంధాల విషయాల్లో అపార్థాలకి దూరంగా ఉండాలి. నూతన పరిచయాల విషయంలో కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళి అపార్థాలని అధిగమిస్తూ అనుకున్న ఫలితాలు సాధించాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తులతో ఆశించిన ఫలితాలు పొందుతారు. మాట విలువ బాగుంటుంది. కుటుంబ విలువ బాగుంటుంది. అలాగే ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటారు. మైత్రి బంధాలతో నూతన వాతావరణాన్ని సృష్టించుకుంటారు. మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అలాగే కుటుంబ పెద్దగా మీరు చక్కగా రాణిస్తూ ఆశించిన విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే పూర్వపు రుణాలు తీర్చడంతో పాటుగా మానసిక ప్రశాంతత పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. దైనందిన జీవితంలో మార్పు వస్తుంది. మీ మీద మీరు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే రోగనిరోధక శక్తిని పెంపొందించే దిశగా ప్రయత్నాలు చేయాలి. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవాల్సిన సమయాన్ని మీరు గుర్తు చేసుకుంటూ మీ కొరకు మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే కుటుంబంలో శ్రమ అనేది అధికంగా ఉంటుంది. వ్యక్తులతో విభేదాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క మిత్రులతో కావచ్చు, లేకపోతే స్నేహ సంబంధాల విషయంతో పాటుగా మీ యొక్క బంధువర్గంతో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. హృదయాందోళనని అధిగమించాలి. సంతానపరమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. దానికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. వారితో విభేదాలు రాకుండా, ఘర్షణ లేకుండా మీరు ఎక్కువ జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. మీ గురించి మీరు శారీరక శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణ బడలికని అధిగమించాలి. నిద్రలేమి లేకుండా చూసుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ చేయాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే కుటుంబ వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గృహ వాతావరణంలో మంచి సౌఖ్యాలు ఏర్పరచుకోవడానికి చేసే ప్రయత్నాలు అత్యధికంగా ఉంటాయి. అలాగే గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. నూతన గృహ నిర్మాణం కోసం కూడా ప్రయత్నాలు చేస్తారు. అలాగే తల్లి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తల్లి యొక్క ఆశీస్సులతో అనుకున్న కార్యక్రమాల్లో విజయం సాధించడానికి విద్యార్థులు అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, నూతన విషయ సేకరణ, సమయానికి ఆహార స్వీకరణ అన్నీ అనుకూలంగా ఉంటాయి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం చక్కగా లభ్యమవుతుంది. అనుకున్న సమయంలో అనుకున్న పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు వెడతారు. వారి సహకారం ఉన్నా లేకపోయినా మీ అంతటా మీరే మీ యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి కూడా విశేషంగా కృషి చేసి వృత్తిపరంగా గౌరవాన్ని పెంపొందించుకుంటూ బాధ్యతలతో, అధిక శ్రమతో మీరు ఉన్న బాధ్యతల్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరమైన గౌరవం, శ్రద్ధ, శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా తగిన విధంగా గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. వృత్తిలో మీ యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మాట విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. వారితో కలిపి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన మీకు అనుకూలతతో పాటు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. ధనస్సు రాశి.
అమ్మ ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళు మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, గౌరవం పెరుగుతుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అది మీ గౌరవాన్ని పెంపొందించే దిశగా మీరు చేసే ఖర్చుల వల్ల మీకు ఒక గుర్తింపు, గౌరవం లభిస్తుంది. మీ యొక్క సంబంధ బాంధవ్యాలు అంటే మీ చుట్టాల్లో మీ యొక్క విలువ పెరుగుతుంది. వారి కొరకు ఖర్చు చేస్తారు. రీసెర్చ్ ఓరియంటెడ్ స్టూడెంట్స్కి అనుకూలంగా ఉంటుంది. నూతన రీసెర్చ్ కొరకు చేసే ప్రయత్నాలు, పేపర్ ప్రజెంటేషను అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక ధనాదాయం, మానసిక ఆనందాన్ని, ప్రశాంతతను పెంపొందించే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారు. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల్ని కలవడం, విదేశీ వ్యవహారాల మీద దృష్టి సారించడం, ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద మీరు విజయాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేయడం, కొత్త నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆ నేపథ్యంలో ఆ రకంగా చేసే ప్రయత్నాల వల్ల మీరు కొత్త నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. కృషిశీలత పెరుగుతుంది. మీ యొక్క శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలను కూడా మీరు అధిగమిస్తూ ముందుకు పెడతారు. ఏమన్నా ఉండే రుణాలు చెల్లిస్తారు. పూర్వపు రుణాలని కంప్లీట్ చేసేస్తారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. మీ మీద మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆకస్మికంగా ఆశించిన ఫలితాలు లభ్యమవుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇంతకుముందు చేసిన వాటి మీద ఆర్థికంగా అనుకూలమైన మార్పులు మీకు ఎదురవుతాయి. ఎదురు చూసిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. తోడ్పాటు బాగుంటుంది. సంతాన అభివృద్ధికరంగా ముందుకెడుతుంది. ఆర్థిక విషయాల్లో బాగుంటుంది. అలాగే శ్రమతో అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. ఎదురు చూసిన విషయాల్లో శ్రమతో కూడిన లాభాలను పొందుతూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మీ శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. మీ వృత్తికి సంబంధించి కూడా నూతన అవకాశాలు లభ్యమవుతాయి. దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి వృత్తిపరంగా గుర్తింపు, గౌరవం, వృత్తిపరంగా అభివృద్ధి, మీ ఆలోచనలు వికసించడం, అలాగే కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం, మీ యొక్క ప్రదేశాలకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయడం, మీ యొక్క స్వక్షేత్రాన్ని సందర్శన కోసం మీరు ఎక్కువ తాపత్రయపడడం, కుటుంబంలోని వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉండడం, గృహ వాతావరణం అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది.